హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత సారము. దేవకీ నందన కృష్ణ గీతా పఠేన తుష్యతి యదా నైవేదర్ దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభి. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతము వలన సంతృప్తి చెందడు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ హరి బోల్. చెప్పండి మాతాజీ, రోజు ఈ శ్లోకం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇదా మాతాజీ? అంటే దేవదేవుడు మనము దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు ఇలా చేసే వాటికంటే మనం భక్తితో దేవుణ్ణి ఆరాధించడమే అతనికి చాలా ఇష్టం మాతాజీ. హరి బోల్. భగవంతుని ఎంతగానో సంతృప్తి పరుస్తుంది, మిగతా ఏది కూడా అంతగా సంతృప్తి పరుస్తుంది భక్తితో. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ రోజు మనం చెప్పుకుంటున్నాము కృష్ణ బలరాములు వీరే కలియుగంలో చైతన్య మహాప్రభుగా, నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించారు. ఈ హరే కృష్ణ మహామంత్రం ఉద్యమాన్ని భారతదేశం అంతా ప్రచారం చేశారు మహాప్రభు వచ్చి. మహాప్రభు చెప్పుకున్నాం కదా, 20 సంవత్సరాల వయసులోనే ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారు. తర్వాత 25 ఏళ్ళు పూరి జగన్నాథ్లో ఉంటూ వివిధ దక్షిణ భారతదేశ యాత్ర, ఉత్తర భారతదేశ యాత్ర, బృందావనము అన్ని సందర్శించారు. వారి యొక్క శిష్యులు చాలా గ్రంథాలు రచించారు. చెప్పుకున్నాం కదా, వారి యొక్క శిష్యుల్లో ప్రముఖులు శ్రీల రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారు. కానీ వారు భగవద్భక్తి ముఖ్యమైనది, భగవంతుని సేవించడము, భక్తి ప్రచారం ముఖ్యమైనదని వాళ్ళ యొక్క పదవులకు రాజీనామా చేశారు. అలాగే బృందావనంలో ఉంటూ వాళ్ళు అనేక గ్రంథాలు రచించారు. ఇంకా భగవంతుని యొక్క లీలా స్థలాలన్నీ ప్రకటన చేశారు. అంటే అవి కాలక్రమంలో ఎక్కడ ఏముండేది తెలియకుండా పోయింది, వాళ్ళు అన్నిటినీ బయటికి తీశారన్నమాట. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం అక్కడ చాలా మందిరాలన్నీ. అక్కడ ఉండే భూస్వాములు, ధనవంతులు వారి యొక్క ధనంతో గోస్వాముల ఆజ్ఞ మేరకు భగవంతునికి భవ్యమైన మందిరాలన్నీ నిర్మించారన్నమాట. హరే కృష్ణ. ఈరోజు ప్రార్థన మొదలు పెడదాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. ఇక్కడ పరమ పూజ్య శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, వీటి గురించి మనం రోజు చర్చించుకుంటున్నాం కదా. ప్రభుపాదుల వారు ఎంతో దయతో మన మీద మనమందరం జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రం నుంచి శాశ్వతంగా బయటపడి ఆనందంగా గోలోకంలో ఉంటూ శాశ్వత జీవనాన్ని పొందాలని ఆచార్యులు ఎంతో కరుణతో వస్తారు గోలోకం నుంచి. అలా శ్రీల ప్రభుపాదుల వారు కూడా భగవత్ సేవా కార్యార్థమై ఈ భూలోకంలో అవతారం తీసుకున్నారు. వారి యొక్క లీలలు చేశారనమాట ఆచార్యులు. ఎంతో కరుణ బద్ధ జీవుల పట్ల వారికి. కాబట్టి వారు జీవితం అంతా కూడా భగవత్ సేవ ప్రచారం కోసమే వాళ్ళు అంకితం చేశారు. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు గారి యొక్క ఆదేశం మేరకు అమెరికా ఇంగ్లీష్ తెలిసిన ప్రజలందరికీ ప్రచారం చేయుటకై శ్రీమద్ భాగవతాన్ని అనువాదం చేసి తానే స్వయంగా పత్రికా ముద్రణాలయానికి వెళ్ళి ముద్రించుకోవడము, ఆ ప్రూఫ్ రీడింగ్ చూడము,
అన్ని స్వయంగా చేసేవారు. అందుకోసము ఢిల్లీ చిప్పివాడ వీధుల్లో ఆయన ఒక రూమ్ లో ఉండేవారు గుడిలో. అక్కడి నుంచి ముద్రణాలయానికి నడిచి వెళ్ళేవారు అనమాట. పేపర్ అందుకు రిక్షాలో పెట్టుకొని ఒక్కొక్కసారి రిక్షాతో పాటు నడిచి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి తానే స్వయంగా ముద్రణ చూడడానికి, ప్రూఫ్ రీడింగ్ చూడడానికి తానే స్వయంగా నడిచి వెళ్ళేవారు ఆ వీధుల గుండా. ఎందుకంటే రిక్షాకి ఇచ్చే డబ్బులు కూడా పేపర్ కొనవచ్చు, దాని ద్వారా కూడా ఇంకా కొన్ని పుస్తకాలు ముద్రణ అవుతాయి అనేసి అంత కరుణ చూపించారు మన పట్ల. ఆయన సరిగా ప్రసాదం తీసుకోకుండా డబ్బులు మిగిలిచ్చి, మరియు నడిచి వెళుట ద్వారా డబ్బులు మిగిలిచ్చి, ఆ విధంగా ప్రతి ఒక్క పైసా కూడా ప్రచారం కోసం ఉపయోగించారనమాట. అంత త్యాగం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. అలాగే అమెరికాకు వెళ్ళి 70 ఏళ్ల వయసులో వారందరికీ చక్కని ప్రసాదాలు నైవేద్యం, భగవంతునికి నైవేద్యం పెట్టి వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టడం. వాళ్ళు ఒక్కొక్కరు ఆజానుబాహులు 7 అడుగులు అలా ఉండేవారు. వారికి అందరికీ ఒక్కొక్కరికి 15-20 చపాతీలు అట్లా చేసి పెట్టేవారు అనమాట. అలా ఎంతో ఆ వయసులో ప్రభుపాద ఎంతో తపస్సు తీసుకున్నారు, ఎంతో కరుణ చూపించారనమాట బద్ధజీవుల పట్ల. జాడి నిండా గులాబ్ జామున్స్ చేసి ముందు గదిలో పెడతారు. ఎవరికి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని తీసుకోవచ్చు. అంత కరుణ చూపించారు. వాళ్ళు బాగా ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకు భగవద్గీత, భాగవతం ఉపదేశించేవారు. అక్కడ టామ్ స్ప్రింగ్స్ స్క్వేర్ పార్క్ లో హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తుంటే అక్కడ ఉన్న హిప్పీ యువకులందరూ వారి వారి వాయిద్యాలు తీసుకొని హరే కృష్ణ మహామంత్రంలో భాగమైపోయి వాళ్ళు కీర్తన చేస్తూ ఆ రోజంతా చాలా అద్భుతంగా గడిచింది. ఆ విధంగా శిష్యులు కంటిన్యూ చేస్తూ పార్కులలో కీర్తన చేయడం మొదలు పెట్టారు. అది పెద్ద వార్తగా ఆనాటి న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ విధంగా హిప్పీ యువకులందరినీ ఆకట్టుకోవడం ద్వారా వారందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా గొప్ప పవిత్ర స్థితికి వచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారి ఉపదేశానుసారం వాళ్ళు పవిత్రమైన జీవితం గడిపారు. వారి యొక్క ఘోరమైన అలవాట్లన్నీ, మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అన్ని వదిలిపెట్టి వాళ్ళు చాలా నిష్ఠాగరిష్టమైన పవిత్రమైన జీవితం గడిపారు. ప్రభుత్వానికి ఇది ఎంతో ఊరటనిచ్చిందనమాట. ఆ యువకుల్ని ఏం చేయాలి, వాళ్ళని ఎలా మార్పు చేయాలి అనేది అర్థం కాక ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు విఫలమయ్యి తలలు పట్టుకొని కూర్చున్న సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు వారిని ఎంతో తేలిగ్గా మార్చివేశారనమాట. సాధారణంగా వాళ్ళు ముసలి వాళ్ళని దగ్గర కూడా రానివ్వరు. అలాంటిది శ్రీల ప్రభుపాదుల వారు వారి పట్ల ఎంతో దయ చూపించడం, వారికి బాగా ప్రసాదాలు పెట్టడము, వారిని స్వచ్ఛమైన హృదయంతో ప్రేమించడము, వాళ్ళ బాగు కోరడము, వాళ్ళు శాశ్వతంగా ఆనందంగా ఉండాలని కోరుకోవడం వల్ల ఆ పవిత్రమైన హృదయానికి వారు ఆకర్షింపబడ్డారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వారు చేరుకున్నారు. వారి యొక్క ఉపదేశాలు విని ఆచరించి వారి జీవితంలో పూర్తి ఆనందాన్ని పొందారు. ఇది చాలా విప్లవాత్మకమైన మార్పు అండి. ఈవెన్ ఒక 10 సంవత్సరాలు ప్రభుపాద ఇలాగే కంటిన్యూ చేసి మొత్తం ప్రచారం చేస్తే అమెరికా అధ్యక్ష స్థానానికి కూడా వారు కైవసం చేసుకుంటారు అని ఆనాడు విశ్లేషకులు చెప్పారనమాట. అటువంటి తీవ్రమైన స్థాయిలో ప్రచార కార్యక్రమాలు జరిగాయి. ఎంతో వేలాది మంది యువకులు మారిపోయారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, తాతలు అందరూ కూడా సంతోషించారు. వారు కూడా కృష్ణ చైతన్యోద్యమానికి మద్దతు తెలిపారనమాట. వారు కూడా ఆచరించారు. ఈ విధంగా జీవులందరినీ భగవంతుని వద్దకు చేరాలి. అందరూ కష్టాల్లో ఉన్నారు. ఇది హిందువులు అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, క్రిస్టియన్స్ అని కాదు, ప్రతి ఒక్క జీవికి సంబంధించింది కృష్ణ చైతన్యము. ప్రతి ఒక్క జీవిలో సహజ సిద్ధంగా ఉంది భగవత్ సేవ చేయడము. అది మర్చిపోయి మాయకు సేవ చేస్తూ ఇక్కడ కష్టాలు పడుతున్నారు. కాబట్టి తిరిగి భగవత్ సేవలో నెలకొనట ద్వారా ప్రతి ఒక్క జీవి సంతోషంగా, ఆనందంగా ఉంటుంది అనేది మనకు నేర్పించారు శ్రీల ప్రభుపాదుల వారు. హరే కృష్ణ అండి. ఇక్కడ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ వారు వీరు జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు ఆ పూర్వాచారుల అనుసరణిస్తూ పూర్వాచారులు ప్రతి ఒక్కదాన్ని సేవలో ఎలా ఉపయోగించాలో మంచి నైపుణ్యం గల ఆచారులు. వారు శిష్యులకు కూడా అదే విధంగా తీర్చిదిద్దారు. కాబట్టి జయపతాక స్వామి మహారాజ్ వారు
ఆన్లైన్ లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ ఆన్లైన్ లో కలుసుకోవడము, క్లాసులు చెప్పడం, వాళ్ళకున్న సందేహాలకు సమాధానాలు చెప్పడము మొదలైనవన్నీ ఆరంభించారు. ఆ విధంగా మనం ఇంట్లో ఉండి కూడా ఈనాడు ఈ క్లాసులు వింటున్నాము, భగవద్గీత క్లాసులు. హరే కృష్ణ. గీతా మహత్యం శ్లోకం ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మాతాజీ. చదవండి మాతాజీ గీతా మహత్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జేతే సతతం సంఖ్యం సర్వజీవ గణైః సహ ప్రారబ్ధం భుజంతో వపి గీతాభ్యాస రసస్య చ. గీతను అధ్యయనం చేయడానికి అంకిత భావంతో ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో తన మునుపటి చర్యల యొక్క ప్రతి చర్యలను సంపాదించినప్పటికీ అన్ని జీవులకు స్నేహారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. గీతను అధ్యయనం చేయడానికి అంకిత భావంతో ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో తన మునుపటి చర్యల యొక్క ప్రతి చర్యలను, అంటే మన యొక్క కర్మఫలాలు ఉంటాయి కదండి, వాటిని సంపాదించినప్పటికీ అన్ని జీవులకు స్నేహపూర్వక స్థానాన్ని పొందుతారు. ఇదేంటంటే మన యొక్క భగవద్గీతను అధ్యయనం చేయాలని మనం ఎవరైనా అంకిత భావంతో ఉంటే ఆ వ్యక్తి తన పూర్వకర్మల కర్మ ఫలితాలను ఉన్నప్పటికీ కూడా, అంటే అవి ఎందుకంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క పాప కర్మలు నశించిపోతాయి, వాళ్ళకు అనేకమైన అంటే మంచి మంచి గుణాలు అలవడతాయి. ఈ విధంగా వాళ్ళు అన్ని జీవుల పట్ల అన్ని జీవులకు కూడా వాళ్ళు స్నేహితులు అవుతారనమాట. ఎందుకంటే అన్ని జీవుల శ్రేయస్సు కోరుకుంటారు వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా, భగవత్ సేవ చేయడం ద్వారా, ప్రసాదాన్ని పంచడం ద్వారా వాళ్ళు ప్రతి ఒక్క జీవికి స్నేహితుల్లాగా అవుతారనమాట. పూర్తి నిజమైన స్నేహితులు వాళ్ళే అండి, భక్తులే మన నిజమైన స్నేహితులు. మన యొక్క శ్రేయస్సు కోరేవారు భగవంతుడు, భక్తులు మాత్రమే అన్నమాట. ఈరోజు 18వ అధ్యాయము ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వం అనే అధ్యాయం చెప్పుకుందాము. నిన్నటి ఏమైనా గుర్తున్నాయండి మీకు? శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఏమేమి చెప్పుకున్నాము? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వారి యొక్క కార్యకలాపాలు, వారి యొక్క శ్రద్ధ. ఎవరైనా చెప్తారా గుర్తుండేవి 1-2 పాయింట్లు? హరే కృష్ణ. నిన్న క్లాస్ లో ఏమైనా గుర్తుంటే కొన్ని చెప్తారా మాతాజీ? ఒక పాయింట్ అయినా చెప్పండి మీకు గుర్తుండేది. నిన్న ఏం చర్చించుకున్నాం మనం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు లేరా లైన్ లో? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆహార నియమాలు ఎలా మనము ఏవి తీసుకోవాలి, ఏ దాని వల్ల ఎలా మనము ఏ సత్వగుణము ఉంటే ఎలా ఏమిటి తీసుకోవాలి, ఆహారం పండ్లు పాలు ఇలాంటివి. రజోగుణం ఉండే వాళ్ళు ఈ కొద్ది కుళ్ళిపోయినవి, తమో గుణం వాళ్ళు ఇంకా కుళ్ళిపోయినవి అలా తీసుకుపోయినవి అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇలా మనము మంచి మార్గంలో వెళ్ళలేము. సత్వగుణమైన మంచి ఫ్రెష్వి భగవంతునికి సమర్పించి తీసుకోవాలని చెప్పబడింది అనమాట. ఆ విధంగా మనం సత్వగుణంలో ఉంటూ
క్రమంగా హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ భగవత్ సేవలో నియుక్తం కావడం వల్ల మన కర్మలన్నీ విశుద్ధ కర్మలు అవుతాయండి. సత్వగుణ కర్మలు కూడా చివరికి మనల్ని బంధిస్తాయి కాబట్టి సత్వగుణాన్ని ఉపయోగించుకొని విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. ధన్యవాదాలు మాతాజీ. ఈరోజు మనము 18వ అధ్యాయము చివరి అధ్యాయము చెప్పుకున్నాము. భగవద్గీత ఈ కొంచెం కొంచెం మీకు బ్రీఫ్ గా చెప్తున్నామండి. మీరు పూర్తిగా మళ్ళీ అధ్యయనం చేయండి. భగవద్గీత యథాతథము చాలా అద్భుతమైన గ్రంథము, సమస్త వేదాల యొక్క సారము, మనం జీవితంలో ఎలా జీవించాలి అని చెప్పే మాన్యువల్ అన్నమాట. మన జీవితాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ మాన్యువల్. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా భక్తితో కూడిన భగవద్గీత పఠనము చేయాలి. రోజు ఒక శ్లోకం, ఒక భావము, భాష్యమైన చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర భగవద్గీత యథాతథం ఉందా అండి? ఎవరి దగ్గరైనా లేకపోతే దయచేసి తీసుకోండి. ఇది చాలా మన మానవ జన్మను సార్థకం చేసుకునేదండి. దుర్లభమైన మానవ జన్మ లభించింది, అందున ఈ దివ్య జ్ఞానం లభించింది. ఇక్కడ మీరందరూ ఉన్నారంటే సామాన్యమైన జీవాత్మలు కాదు. ఎన్నో బ్రహ్మాండాల్లో చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లో ఎన్నో జీవజాతుల్లో జన్మ తీసుకుంటూ అక్కడ ఎక్కడ జన్మ తీసుకుంటారో అప్పుడు అది నా కుటుంబం అనుకుంటారు. మనిషిగా పుట్టినప్పుడు నా భార్య, నా పిల్లలని, కోతిగా పుట్టినప్పుడు నాకు ఆడకోతి, నా పిల్లలు, కుక్క నా ఆడకుక్క, నా పిల్లలు. చూడండి, ప్రతి ఒక్క జీవి ఏమనుకుంటుంది? నా కుటుంబము. దేవతా జన్మంలో కూడా నా కుటుంబము. ఏదండి మన కుటుంబం? శాశ్వతమైన కుటుంబం. మన తల్లి తండ్రి ఎవరు? మన భర్త, మాత, దాత, పిత అన్ని నేనే అని చెప్తున్నారు భగవంతుడు. అసలైన భగవంతునితో సంబంధం మనం మర్చిపోయి ఈ మిథ్యా సంసారంలో ఏదైతే కాదో అది నాది అనుకొని ప్రతి ఒక్క జన్మలో అదే ఆ శరీరంతో మమేకమై అదే నేను అనుకొని దానికోసం పాటుపడుతున్నాము. అది ఏది మనతో రాదు. మనం శాశ్వతమైన దానికోసం ప్రయత్నం చేయాలండి. ఆ శాశ్వతమైన దుఃఖాలయంలో మనం ఎన్నో కష్టాలు పడుతున్నాము. శాశ్వతమైన దానికోసం మనము ఈ మానవ జన్మను ఉపయోగించుకోవాలి. చాలా దుర్లభమైన అవకాశము కాబట్టి ప్రతి ఒక్కరము మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ అధ్యాయము మనం ఇప్పటి వరకు 18 అధ్యాయాల సారాంశమే అండి. ఈ 18వ అధ్యాయం కూడా 18 అధ్యాయాల్లో మనం ఏం తెలుసుకున్నాము? శ్రీకృష్ణ భగవానుడు ఏం తెలియజేశారు? భగవత్ సేవయే జీవిత చరమ లక్ష్యం అని మరీ నొక్కి చెప్పారనమాట. అదే విషయమే ఇక్కడ కూడా మళ్ళీ సారాంశంగా ఈ 18వ అధ్యాయంలో చెప్పబడింది. యోగినామాపి సర్వేషాం, యోగులందరిలోనూ తనలో నన్నే సర్వదా చింతించేవాడు ఉత్తముడు అని చెబుతూ మనకు తొలి 6 అధ్యాయాలలో భక్తియుక్త సేవకు ప్రాముఖ్యం ఇవ్వబడింది. యోగులందరిలో భగవంతుని సేవించే వాళ్ళే అత్యుత్తమ యోగి అని, ఉత్తముడు అతడే అని భగవంతుడు తెలియజేశారు. తర్వాత 6 అధ్యాయాలలో విశుద్ధ భక్తి యోగము, దాని స్వభావము, కర్మలు చర్చించబడ్డాయి. ఇక చివరి 6 అధ్యాయాలలో జ్ఞానము, సన్యాసము, భౌతిక ప్రకృతి కలాపాలు, దివ్య ప్రకృతి ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుంది, భక్తియుక్త సేవ, ఇవన్నీ వర్ణించబడినాయి. ఓం తత్సత్ అనే పదాలు కూడా భగవంతునితో సంబంధంలోనే ఉంటాయండి. సమస్త కర్మలను భగవత్ సంబంధంలోనే చేయాలని ఆ పదం యొక్క అర్థం అన్నమాట. ఆ పదాలు పరమపురుషుడైన విష్ణువునే సూచిస్తాయి. భక్తియుక్త సేవయే జీవిత పరమల ఉద్దేశం అని భగవద్గీతలోని చివరి భాగం అంటే అన్ని 9వ అధ్యాయం పరమ రహస్య రాజవిద్య రాజగుహ్యం అని చెప్పుకున్నాం కదా. ఇంకా అక్కడి నుంచి మనకు అంత భక్తి యోగమే చాలా ముఖ్యమైనది, జీవిత చరమ ఉద్దేశం లక్ష్యం అని మనకు చెప్పబడింది. మనం పూర్వాచారులను బ్రహ్మసూత్రాలను మనకు ఉదహరిస్తూ ఇదే సత్యం పూర్వాచారులు ఆచరించారు. వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలు ఇదే చెప్తున్నాయి. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానునే పూజించాలి, అతనే పరమ ప్రభువు, అతడే సర్వానికి యజమాని అని మనకు తెలియజేశారు. నిజానికి మనం ఈ భక్తియుక్త సేవను అర్థం చేసుకోవడానికే వేదాంత సూత్రాలు ఉద్దేశించబడ్డాయి.
ఎందుకంటే స్వయంగా భగవంతుడే వేదాంత సూత్రకర్త, వాటిని తెలిసిన వారు అయి ఉన్నారు. అవి వేదాలన్నీ ఇచ్చింది భగవంతుడే, వాటిని తెలిసి ఉండేది భగవంతుడే. వాటి యొక్క లక్ష్యము భగవంతుని చేరుకోవడమే అన్నమాట, వాటిని మనం పాటించడం ద్వారా. ఇది 15వ అధ్యాయంలో వివరించబడింది. ప్రతి శాస్త్రంలో, ప్రతి వేదంలో భక్తియుక్త సేవయే లక్ష్యము. ఇదే భగవద్గీత అంతా వివరించబడింది. 2వ అధ్యాయంలో సమస్త విషయ సారాంశము వర్ణించబడినట్లుగా 18వ అధ్యాయంలో కూడా ఈ సమస్త ఉపదేశాల సారాంశం ఇవ్వబడింది. తపస్సు, త్యాగము, ఈ ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా దివ్యస్థితి ప్రాప్తియే జీవిత ఉద్దేశంగా సూచించబడింది. భగవద్గీతలోని ఈ 2 ప్రత్యేక విషయాలు అంటే త్యాగము, సన్యాసము స్పష్టం చేసుకోవాలని అర్జునుడు అనుకున్నారు. ఆ విధంగా అతడు ఈ 2 పదాల అర్థంను అడుగుతున్నారు. భగవంతుని ఉద్దేశించడానికి హృషికేశ, కేశి, నిషూదన అనే పదాలు వాడుతున్నారు అర్జునుడు. హృషికేశుడు శ్రీకృష్ణుడే, అతడే సకల ఇంద్రియాలకు అధిపతి. హృషికేశ అంటే సకల ఇంద్రియాలకు అధిపతి. కాబట్టి మనం సకల ఇంద్రియాలతో భగవత్ సేవలో మనం ఇంద్రియాలను ఉపయోగిస్తే ఇంద్రియాలన్నీ తృప్తి చెందుతాయండి. గోవిందుడు అంటే ఇంద్రియాలకు ప్రీతిని కలిగించేవారు, ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాలకు గోవులకు ఆనందాన్ని ఇచ్చేవారు. మనకు మానసికంగా కూడా నిర్మలత పొందడానికి భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు చాలా క్రిటికల్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు డిప్రెషన్ లోనవుతున్నారండి. మన ప్రపంచంలో ఎక్కువ బాధపడుతున్న డిసీజ్ జనాలందరూ డిప్రెషన్ అన్నమాట. డిప్రెషన్ తో చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి భగవద్గీత ఈ డిప్రెషన్స్ నుంచి బయటపడడానికి భక్తి యోగము చాలా అత్యుత్తమమైనదండి. మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాము. చాలా మంది భక్తులు అంటే ఇంతకు ముందు వారి పూర్వ జీవితంలో డిప్రెషన్ లోనయ్యి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నవారు ఇప్పుడు ఎంతో ఆనందంగా, ధైర్యంగా వాళ్ళు చాలా చక్కగా జీవిస్తున్నారు. చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయండి. ఇంకా ఈ సందేహాలు దానవులతో పోల్చబడ్డాయి. ఈ సందేహాలన్నిటినీ భగవంతుడు సంహరిస్తున్నారు. అర్జునుడు అడిగిన సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు. అంటే మనకు సందేహ నివృత్తి చేస్తున్నారు. ఆ విధంగా అతను భగవంతుణ్ణి కేశి నిషూదన అని సంబోధించాడు. కేశి అనే అతను చాలా ప్రబలమైన దానవుడు. అతడు భగవానునిచే సంహరించబడ్డారు. ఇప్పుడు తన సందేహం అనే దానవుణ్ణి శ్రీకృష్ణుడు సంహరిస్తారని అర్జునుడు ఈ విధంగా కేశి నిషూదన అని సంబోధిస్తున్నారన్నమాట భగవంతుని. ఈ భౌతిక కోరికల నుంచి బయటపడమే సన్యాసం అండి. సన్యాసం అంటే ఇల్లు వదిలిపెట్టడము, భార్య పిల్లలను వదిలిపెట్టడం కాదు. ఎప్పుడైతే మన కోరికలను పవిత్రీకరించుకుంటామో అది ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు సన్యాసి స్థితి అవుతారనమాట. ఇంకా మళ్ళీ సమస్త కర్మల ఫలాలను భగవత్ సేవలో నియోగించడం ద్వారా కూడా అది మనకు పూర్ణ త్యాగం అన్నమాట. అది త్యాగం, తపస్సు అని చెప్పబడుతుంది. ఈ విధంగా బుద్ధిమంతులైన వారు ప్రతిదీ భగవత్ సేవలో ఉపయోగించడం ద్వారా ఎటువంటి కర్మ ఫలాన్ని పొందరన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రోజు మనం పుణ్యమైన బంధిస్తుంది, మళ్ళీ భౌతిక శరీరం తీసుకోవాలి, జన్మ మృత్యు జరా వ్యాధుల్లో తిరగాలి. ఆ బ్రహ్మలోకం వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రావాలండి. బ్రహ్మలోకంలో కూడా మరణం ఉంది. పుణ్యం క్షీణించగానే స్వర్గలోకం నుంచి పతనం అవుతారు. ఎక్కడున్నా కూడా మళ్ళీ భూలోకంలో జన్మ తీసుకొని మళ్ళీ కష్టాలు అనుభవించాలి. ఉన్నత లోకాల్లో కొంచెం మెరుగైన సౌకర్యాలు ఉండవచ్చండి, కానీ అక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. కాబట్టే దేవతలందరూ దానవులు దాడి చేసి వాళ్ళను తరిమి కొట్టినప్పుడు భయపడి పారిపోతున్నారు. అంటే వాళ్ళు ఎదుర్కొంటారు, కానీ వాళ్ళ శక్తికి మించి వాళ్ళు దానవులు శక్తిమంతులై ఉన్నప్పుడు, ఎందుకంటే ఎవరైతే తమ గురువు గారిని సంపూర్తిగా సంతృప్తి పరుస్తారో వాళ్ళు శక్తిమంతులు అవుతారండి. ఈ దానవులు శుక్రాచార్యుని ఎప్పుడైతే పూర్తిగా సంతృప్తి పరుస్తారో, ఆయన బాగా సేవిస్తారో,
ఆయన బాగా వినయంతో గౌరవిస్తారో అప్పుడు వాళ్ళు బాగా శక్తిమంతులు అవుతారు. ఎప్పుడైతే ఈ దేవతలు అహంకారంతో బృహస్పతిని కానీ అందుకు ఎప్పుడైనా ఒకసారి మీకు అందరికి తెలిసే ఉంటది, బృహస్పతి ఇంద్రునికి ఒక పూలమాల తెచ్చిస్తారు. దాన్ని ఇంద్రుడు అహంకారంతో ఐరావతం మీదకి వేస్తారు. ఐరావతం దాన్ని కిందేసి తొక్కుతుంది అనమాట. అప్పుడు బృహస్పతి ఆయనకు శాపం పెడతారు. అంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే తెలుసుకోవాలి మనం గురువు గారిని ఎంత నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఎంత పతనం అవుతారని. అక్కడ గురువును నిర్లక్ష్యపరిచి అవమానించడం ద్వారా ఇంద్రుడు చాలా పతనం చెందాల్సి వస్తుంది. అట్లా దానవులు దేవతల పైన ఎందుకు దాడి చేసి ఓడిస్తారంటే ఈ విధంగా దేవతలు గురువు గారి పట్ల అట్లా అపరాధం చేస్తే భగవత్ పట్ల వారి శక్తి తగ్గుతుందండి. వారు అప్పుడు రాక్షసులు వచ్చే జయింపబడతారు. రాక్షసులు వాళ్ళని తరిమి కొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకొని అలా వాళ్ళు పరిపాలన చేస్తారు అన్నమాట. కాబట్టి అక్కడ కూడా కష్టాలు ఉన్నాయండి. ఈవెన్ స్వర్గంలో కూడా కష్టాలు ఉన్నాయి. బ్రహ్మలోకంలో కూడా మరణం ఉంది, బ్రహ్మకే మరణం ఉంది. కాబట్టి మనం ఈ దివ్యమైన భక్తియుక్త సేవ అనేది తీసుకోవాలి. ఈ సత్వగుణ లక్షణాలు, రజోగుణ లక్షణాలు, తమోగుణ లక్షణాలు ఇచ్చారు ఇక్కడ. అన్ని జీవరాశులలో నుండి ఒక ఆధ్యాత్మిక స్వభావం కనిపిస్తుంది ఈ సత్వగుణం యొక్క లక్షణము. ప్రతి జీవరాశిని భగవత్ సంబంధంలో చూస్తారు. వీళ్ళ ఆత్మ, వీళ్ళ హృదయంలో పరమాత్మ ఉన్నారు అని చూస్తారు. ఏ జీవిని చూసినా కూడా ఇది కర్మానుసారం ఈ విధమైన దేహం పొందింది, కానీ ఇది ఆత్మ, దీని హృదయంలో కూడా పరమాత్మ ఉన్నారు, ఆ విధంగా చూస్తారు. రజోగుణంలో ఉన్నారు వారు ప్రతి విభిన్న శరీరంలో ఒక రకమైన జీవం ఉంటుంది అనే వరకు చూస్తారు. తమోగుణం వారు అన్నింటికీ ఒక రకమైన పనికి జత చేయబడుతుంది, సత్యజ్ఞానం లేనిది మరియు అత్యల్పమైనది. పూర్తిగా వీరు తెలుసుకోలేరండి. చూడండి, ఊరికే ఏది ఆత్మ, ఏది ఉత్తమమైంది, దివ్యమైంది, మనం ఎలా పరమాత్మను సేవించాలి, ఇలాంటి ఎటువంటి జ్ఞానం లేకుండా వారు కేవలం భౌతిక జీవితం గడుపుతూ ఉంటారు అన్నమాట. తమోగుణంలో ఆత్మ పరమాత్మల జ్ఞానం లేకుండా ఉంటారు. భగవద్గీత 18వ అధ్యాయం 37 నుంచి 39వ శ్లోకాలు ఆనందం గురించి చెప్తున్నారు. ఈ గుణాలు, లక్షణములు, సత్వగుణము ఇది మొదట్లో విషంలాగా ఉండవచ్చు, కానీ చివరికి అది అమృతంలో మారుతుంది. అంటే మొదట కష్టంగా ఉంటుందండి భక్తియుక్త సేవ, జపం చేయడము, ఈ భగవద్గీత భాగవతనం అధ్యయనం చేయడము, దాని ప్రకారం నడుచుకోవడము మొదట కష్టంగా ఉంటది, కానీ అది చివరికి అమృతంలో మారుతుంది అన్నమాట. మనకు ఉదాహరణ చెప్తారు, కామెర్ల వ్యాధి వచ్చిన వ్యక్తికి నోరంతా చేదైపోతుందండి. నోరంతా చేదైపోయి వాళ్ళ కండ చక్కెర ఇచ్చినప్పటికీ అది చేదుగా ఉంటుంది. మామూలుగా అయితే కండ చక్కెర ఎలా ఉంటుందండి? చెరుకు రసం కానీ ఎవరు చూడలేదా? తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది. మరి కానీ కామెర్ల వ్యాధి వ్యక్తికి ఎందుకు చేదుగా ఉందండి? అతని జబ్బు వల్ల. అతని జబ్బు వల్ల నాలుక ఏది పెట్టుకున్నా కూడా చేదు చూపిస్తుంది. కానీ కామెర్ల వ్యాధికి మందు ఆ కండ చక్కెరే అండి, ఆ చెరుకు రసమే మందు అన్నమాట. ఎప్పుడైతే దాన్ని రోజు స్వీకరిస్తూ ఉంటారో వారి యొక్క వ్యాధి నయమైతే వారికి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది, దాని యొక్క తీపిదనం తెలుస్తుంది. అలా మనకు హరినామం భవరోగానికి, మన యొక్క భవరోగానికి హరినామమే ఏకైక మందు అండి, ఔషధం. కానీ మనకు హరినామం చేయడానికి ఇష్టం లేదు, సుముఖంగా లేము. ఎందుకు? మనం రోగంతో బాధపడుతున్నాం, దాని టేస్ట్ మనకు తెలియట్లేదు, దాని తీయదనం, దాని రుచి మనకు తెలియట్లేదు. రుచి పొందిన వాళ్ళు రామదాసు వారు ఏం కీర్తన చేశారండి? ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఏం రుచి అని చెప్పారండి రామదాసు వారు? రామనామం. హరినామము ఎంతో రుచి మధురమైందంట, అన్నిటికంటే మధురమైందని చెప్తున్నారు. మనకెందుకు మధురం లేదు? మనం ఎందుకు జపం చేయలేకున్నాము? మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. మనం ఈ భవరోగంతో బాధపడుతున్నాము. కానీ మరి దీనికి ఔషధం ఏంటి? ఈ రోగం పోవాలంటే, ఈ అజ్ఞానం తొలగాలంటే హరే కృష్ణ మహామంత్రం. మనకి
ఇష్టం లేకపోయినా మనకు చేదుగా ఉన్నప్పటికీ తీసుకుంటూ ఉంటే, రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకనాటికి మన భవరోగం తగ్గి మనకు హరినామం మీద రుచి తెలుస్తుందండి. అది ఎంతో మధురమైంది. అందుకే ఆచార్యులు అంత మధురమైనది కీర్తన చేశారు, గానాలు చేశారు. వాళ్ళు అంత మధురమైంది. ఎక్కడెక్కడ భగవన్ నామం కీర్తన చేస్తుంటే అక్కడక్కడ భగవంతుడు తిష్ట వేసి కూర్చుంటారు. నేను అహం తిష్ట అని వైకుంఠ, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. ఎక్కడెక్కడ నా భక్తులు గానం చేస్తూ ఉంటారో నా గురించి, అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను నారద అని స్వయం భగవానుడు చెప్తున్నారు. కాబట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేసే చోట స్వయం భగవాన్ ఉంటారండి. ఈ రజోగుణం వాళ్ళు ఇంద్రియాలను వాటి వస్తువులను తాకడం వలన ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నం అవ్వబడుతుంది. ఇది మొదట అమృతంలా కనిపించిన చివర్లో విషంలా మారుతుంది. ఈ ఇంద్రియ ప్రీతి ఏంటండి? ఇంద్రియ ప్రీతి మొదట మన ఇంద్రియాలకు ఇది బాగుంది అనిపిస్తుంది, కానీ చివరికి అది విషంలా మారుతుంది, మనల్ని బంధిస్తుంది. మనకు పుణ్య పాప కర్మలు అంటుకొని మనం మళ్ళీ మళ్ళీ కష్టాలు అనుభవిస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎండల కాలము చల్లగా ఉండాలనుకుంటాము, ఏది చర్మం వలన. అదే వేడి మనకు చల్లదనము చలికాలంలో ఇష్టం ఉండదు అనమాట. చలికాలంలో వేడిగా ఉండాలనుకుంటాం, ఈ వేడి మళ్ళీ ఎండల కాలంలో మనకు భరించరాంది అవుతుంది. అంటే చర్మం యొక్క సంయోగం వలన ఈ చలి వేడి అనేది మనకు ఒకసారి ఇష్టం అవుతుంది, ఒకసారి ఇష్టం లేకుండా అవుతుంది. ఇప్పుడు చలికాలంలో వేడిగా ఉండాలనుకుంటాం, బాగుంది అని, అదే మళ్ళీ చివరికి ఎండల కాలంలో విషంలో మారుతుంది. అలా అంటే ప్రతిదీ కూడా ఇంద్రియ భోగం అనేది మనకు ఫస్ట్ లో మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత అది మనల్ని బంధిస్తుంది, మనకు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఆ విధంగా మనల్ని చాలా దుఃఖాల పాలు చేస్తుంది అనమాట. కాబట్టి మనం భగవంతుని ఇంద్రియ ప్రీత్యర్థం మనం కార్యాలు చేయాలండి, మన ఇంద్రియ ప్రీతం కాదు. మన ఇంద్రియాలను పవిత్రీకరించుకోవాలి. మనకు భగవంతుని యొక్క రూపాన్ని చూపించడం ద్వారా, కళ్ళను భగవంతునికి సమర్పించిన నైవేద్యం స్వీకరించడం, ప్రసాదం స్వీకరించడం ద్వారా, నాలుకను భగవంతుని కీర్తించడం ద్వారా, భగవత్ కథ వినడం ద్వారా, చెవులు, ఈ విధంగా అన్ని ఇంద్రియాలు కూడా భగవత్ సేవలో, చర్మము, ప్రతి ఇంద్రియం కూడా భగవత్ సేవలో పవిత్రం అవుతుందండి. అప్పుడు మనం పూర్ణ ఆనందాన్ని పొందుతాం, శాశ్వతమైన ఆనందాన్ని. ఈ తమో గుణము అసలు ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదండి, ఆత్మ సాక్షాత్కారం గురించి కానీ ఏం తెలియకుండా చాలా అజ్ఞానంలో ఉంటారు. వారు మొదట నుంచి చివరి వరకు వాళ్ళు మాయలోనే ఉంటారు. చాలా ఘోరమైన స్థితి. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, దివ్య జ్ఞానం వారికి తెలియదు. ఎలా శాశ్వతంగా ఆనందంగా ఉండాలనే దానికి ప్రయత్నం ఉండదు. వారు ఎప్పుడు నిద్ర, సోమర్తనము మరియు అంటే ఏదైతే కాదో దాన్ని సత్యం అనుకుంటూ భ్రమల్లో ఉంటారండి. ఈ విధంగా తమో గుణము యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఈ భగవద్గీత 18వ అధ్యాయము పరమ గుహ్యతరమైన జ్ఞానము. ఎవరైనా చదువుతారండి? 61వ శ్లోకము, 62వ శ్లోకం, 63వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్స్ ఇప్పుడు కనిపిస్తుంది. పరమ గుహ్యతరమైన జ్ఞానము. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్తస్య శాశ్వతం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా. విమృశ్యైత దశేషేణ యదేచ్ఛసి తథా కురు. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములనందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును.
ఓ భరతవంశీయుడా, అతనినే భగవానుని సంపూర్ణముగా శరణు వేడుము. అతని కృపచే పరమశాంతిని, దివ్యమును, శాశ్వతమైన స్థానమును నీవు పొందగలవు. ఈ విధంగా గుహ్యతరమైన జ్ఞానమును నేను నీకు ఉపదేశించి తిని దీనిని పూర్తిగా విమర్శన కావించి పిదప నీ ఇచ్ఛానుసారము చేయము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ భగవంతుడు పరమ పురుషుడు ఎల్లరి హృదయాల్లో పరమాత్మగా విరాజమానుడై ఉండి వారి యొక్క కర్మలకు సాక్షిభూతుడుగా ఉన్నాడండి. సాక్షిభూతుడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కర్మ ఫలాలు అన్ని భగవంతునికి తెలుసు కాబట్టి, వాళ్ళ యొక్క కోరికలు తెలుసు కాబట్టి దాని ద్వారా వాళ్ళకు మళ్ళీ శరీరాలు మళ్ళీ వాళ్ళ యొక్క గతి, వాళ్ళు ఏ విధంగా కష్టాలు, సంతోషం, ఇవన్నీ దుఃఖాలు, ఇవన్నీ ఎలా వాళ్ళు పొందాలనేది వాళ్ళ యొక్క పూర్వ కర్మానుసారము ఆయనే కదా సాక్షిభూతుడుగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క కర్మ ఫలాలను వాళ్ళకు అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఈ సర్వజీవుల గతులను నిర్దేశించుతూ ఉంటారన్నమాట. ఇందులో భగవంతుడు కేవలం సాక్షిభూతంగా ఉంటారండి. సాక్షిభూతంగా ఉన్నారు కాబట్టి ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కాబట్టి ఈ జీవుల కర్మలన్నీ కర్మ ఫలితాలు వాళ్ళకు ఎప్పుడు ఏది రావాలనో అవన్నీ వాళ్ళకు అనుగ్రహిస్తుంటారు. వాళ్ళ కోరికలు తగినట్టుగా చెప్పుకున్నాం కదా, అర్థమైన తిండి తినే వాళ్ళందరూ పంది జన్మలు ఎత్తుతారు. దానికోసం ట్రైనింగ్ పొందడానికి నరకంలో మలమూత్రాల్లో దొల్లాల్సి వస్తుంది. అక్కడ చాలా కష్టపడి ఏడ్చి చాలా నరక బాధ అనుభవించి తర్వాత ఇక్కడ పంది జన్మ ఎత్తి నేను హ్యాపీగా ఉండా అని ఆ మలమూత్రాల్లో దొల్లుతూ ఉంటారు. అది చాలా ఘోరమైన పరిస్థితి అండి. అటువంటి కోరికలు అంటే ఇప్పుడు మనం ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నామో అటువంటి దేహాన్ని పొందుతాము. మన యొక్క కోరికలు మన యొక్క కర్మ ఫలానుసారము కాబట్టి మన యొక్క కోరికలు పవిత్రీకరించుకోవాలి. మన యొక్క కర్మ భగవత్ సేవలో దాన్ని అకర్మ చేసుకోవాలి. పుణ్యం వద్దు, పాపం వద్దు, నీ సేవ కావాలి కృష్ణ అని భగవత్ సేవా భావంతో చేయాలి ప్రతి ఒక్క కార్యము. ఈ విధంగా అంటే భగవంతుడు చేశాడని మనం తెలియక ఒక్కొక్కసారి ఎందుకు ఇలా భగవంతుడు చేశారని నిందిస్తుంటామండి. ఇప్పుడు మనము కారులో వెళ్తున్నాము, మన కారు స్పీడ్ బట్టించి మనం వెళ్తుంటాం. పక్కన ఒక కారు మన కారు కంటే చాలా స్పీడ్ గా వెళ్ళే కారు అయి ఉండవచ్చు. వాళ్ళు ఆ కారులో వెళ్ళటం ద్వారా వాళ్ళు చాలా స్పీడ్ గా మనల్ని దాటేసి వెళ్తున్నారు. దానికి కారణం ఏంటండి? మనం కోరికలు, మన యొక్క కర్మ ఫలము. ఇతరులు కంటే మనం తక్కువ ఉన్నామంటే మన యొక్క కర్మ ఫలాలు తక్కువగా ఉన్నాయి. ఇతరుల యొక్క కర్మ ఫలము వాళ్ళకు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ముందు ఉంటున్నారు. కాబట్టి మన యొక్క గతిని నిర్దేశించేది ఏంటంటే అక్కడ మన యొక్క పూర్వ కర్మ ఫలితము, మన యొక్క ఇచ్ఛానుసారం మనం పొందిన దేహము, దీనివల్ల అన్నమాట. కాబట్టి మన యొక్క భగవంతుని దయ వల్ల మనకి ఈ మానవ శరీరం లభించింది. కాబట్టి ఇప్పుడు మన కోరికలను పవిత్రీకరించుకోవాలి. మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది భక్తి, ఎటర్నల్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. భక్తి బ్యాలెన్స్. ఈ పుణ్య పాప కర్మలన్నీ మనకు జీరో చేసుకోవాలండి. భగవత్ సేవలో అవన్నీ కాలిపోతాయి, జీరో అవుతాయి అన్నమాట. భగవత్ నామం కీర్తించడం ద్వారా భగవత్ సేవలో ఈ విధంగా భగవంతుని సంపూర్ణంగా మనం శరణు వేడాలి. అతని కృపచే మనం పరమశాంతిని, దివ్యమును, శాశ్వతమైన స్థానమును పొందుతాము. ఇది భగవంతుడు హామీ ఇస్తున్నారు అర్జునుడికి. ఈ విధంగా చాలా అతి రహస్యమైన జ్ఞానం నేను నీకు ఉపదేశించాను. దీన్ని పూర్తిగా నువ్వు అర్థం చేసుకొని తర్వాత నీ ఇచ్ఛానుసారం చేయము. ఇక్కడ భగవంతుడు చూడండి, మళ్ళీ జీవుని స్వేచ్ఛలో సూక్ష్మమైన స్వతంత్రం ఉంది కదా, అందులో చేయబెట్టట్లేదు. నీ ఇష్టం, నీ ఇచ్ఛానుసారం నువ్వు చేయము. నేను చెప్పాల్సినదంతా చెప్పాను, నీకు అర్థమైందా? నువ్వు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని బాగా అధ్యయనం చేసి తర్వాత నీ ఇష్టానుసారం నువ్వు చేయము. ఇక్కడ మనకే వదిలిపెడుతున్నారండి భగవంతుడు. మనం ఎప్పుడైతే మనం టర్న్ అవుతామో భగవంతుని వైపుకు మనం బాగుపడతాం. లేదా మనం భగవంతుడు చెప్పిన దాన్ని నిర్లక్ష్యపరిచి మనం మళ్ళీ యథావిధిగా మన భౌతిక కార్యకలాపాలు, మన ఇంద్రియ ప్రీతి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటికి తగినట్టుగా మన కర్మ ఫలానుసారం మళ్ళీ మనము భౌతిక శరీరాల్లో జన్మ, మృత్యు, జరా, వ్యాధుల్లో, నీచ జన్మల్లో
నీ చేయనులలో 84 లక్షల రకాల జీవజాతుల్లో తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నిర్దేశించేది ఏంటండి? మన ఇచ్ఛ, మన కోరిక, మన యొక్క స్వతంత్రత. మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటామో సద్వినియోగం చేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు ఇక్కడ అర్జునుడికి తెలియజేసినట్లు అన్ని తెలియజేశారు. మన ఆలోచించు, నీ బుద్ధిని ఉపయోగించి నీ ఇచ్ఛానుసారం చేయము, ఏది మంచి ఏది చెడు అని అన్ని తెలియజేశారన్నమాట. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారండి? భగవద్గీత 18వ అధ్యాయం 64వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. సర్వగుహ్యతమం భూయః శృణి మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీవు మాకు ప్రియమిత్రుడు అయినందుకు జ్ఞానములతోకెల్లా గుహ్యతమైనటిది నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై ఉన్నందున దీనిని ఆలకింపుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. చూడండి, ఇక్కడ ప్రియమిత్రుడైనందున భగవంతుడు ఈ దివ్యమైన దివ్య జ్ఞానాన్ని, జ్ఞానంలోకెల్లా చాలా రహస్యమైందండి. చాలా ఉత్తమమైన జ్ఞానం, చాలా రహస్యమైన జ్ఞానం. ఎందువల్ల చెప్తున్నారు? తనకు చాలా ప్రియమిత్రుడు కాబట్టి చెప్తున్నారు అర్జునునికి. మీరు ఎవరైనా మీకు చాలా ఇష్టమైంది, చాలా ఎవరికి తెలియకుండా పెట్టాల్సిన చాలా విలువైన ఆభరణాలు కానీ, చాలా విలువైన డాక్యుమెంట్స్ గురించి కానీ అందరితో చర్చిస్తారా అండి? అందరికి చెప్తారా మీ దగ్గర ఉన్న విలువైన వాటి గురించి? చెప్పండి మాతాజీ. ఎవరితో షేర్ చేసుకుంటారు? మీ రక్త సంబంధికులు లేదా రక్త సంబంధికులే. మీకు ప్రియమైన వాళ్ళు ఎవరో వాళ్ళతో మాత్రమే చెప్పుకుంటారు కదా. మీకు చాలా నమ్మకము, విశ్వాసము, ప్రేమ అన్ని అంటే అభిమానము అంటే కదా, చాలా ప్రియమైన వారితోనే మీ యొక్క సీక్రెట్స్ పంచుకుంటారు, మీ యొక్క విలువైన విషయాలు. అదే విధంగా భగవంతుడు ఇది జ్ఞానంలోకెల్లా గుహ్యతమైనటి దివ్య ఉపదేశము. ఈ జ్ఞానము చాలా పరమ రహస్యాల్లోకెల్లా పరమ రహస్యం అండి. అది అర్జునుడు ప్రియమిత్రుడు కాబట్టి తెలియజేస్తున్నారు. అర్జునుడి ద్వారా మనం కూడా జీవులందరము భగవంతునికి ప్రియమైన వారమే, భగవంతుని అంశలం కాబట్టి అర్జునుడి ద్వారా ఇది మన మంచి కోసం, మన హితం కోసం, నీ హితం కొరకమే చెప్తున్నందున నీవు దీనిని ఆలకింపుము. ఎందుకోసం చెప్తున్నారండి? మన మేలు కోరే వారు చెప్పేది మనం వినాలనా లేదా? వినాలి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. భగవంతుడే మనకు శ్రేయోభిలాష అండి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. సర్వ జీవులకు నిజమైన మిత్రుడు, వాళ్ళ శ్రేయస్సునిచ్చేవారు భగవంతుడు మాత్రమే. మన శ్రేయస్సునిచ్చేది ప్రతి ఒక్క జీవికి సుహృదాం సర్వభూతానం, నిజమైన మిత్రుడు భగవంతుడు మాత్రమే. వీళ్ళు బుద్ధిమంతులండి. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతారు. భగవద్గీత 18వ అధ్యాయం 65వ శ్లోకం 66వ శ్లోకం ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మన్మవా భవ మద్భక్తో మధ్య అజిమాం నమస్కురు మయ్యే వేషసి సత్యం తే ప్రతి జానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్షమిచ్చామి మాం శుచః. సర్వదా నన్ను గూర్చియే చింతింపుము. నా భక్తుడు కమ్ము నన్ను అర్పించుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీకు తప్పక నన్ను చేరుదును.
నీకు నాకు మిక్కిలి ప్రియమిత్రుడొకటిచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణ పొందుము. సర్వ పాప ఫలమును నుండి నేను నిన్ను ముక్తిని గాంతును. భయము నొందకుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. చూడండి భగవంతుడు ఏం చెప్తున్నారు, నీ హితము కొరకే నేను చెప్తున్నాను, ఆలకింపు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మన హితం కొరకు చెప్తున్నారు భగవంతుడు. సర్వదా నన్ను గురించే చింతింపుము, ఎల్లప్పుడూ మనసులో నన్ను గురించే ఆలోచించు, నా గురించే మన్మనాభవ మద్భక్తో, నా గురించే ఆలోచించు, నా భక్తుడు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారం చేయము. ఈ విధంగా చేసిన సో నీవు నన్ను తప్పక చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడ ఒకటచే నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నాను. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును. భయము నందుకుము. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పుణ్య పాప కర్మ ఫలాలు ఇప్పటి వరకు మనం అనేకం కొండల్లాగా చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అతని సేవయే నా ఏకైక లక్ష్యము, అతనే సర్వజీవులకు యజమాని, భోక్త, దేవతలందరినీ కూడా ఆయనే నియంత్రించేవాడు, ఆయనే అందరినీ రక్షించేవారు, ఆయనే పోషకుడు అని అంగీకరించి మనం శరణు పొందుతాము. భగవంతుడు మన యొక్క పూర్వ సర్వ పాప ఫలం నుండి మనల్ని విముక్తిని గావిస్తారండి. భయం చెందాకు అని ఇక్కడ అభయం ఇస్తున్నారు భగవంతుడు. ఇంకా నా గురించే ఆలోచించు, నా భక్తుడు కా, నన్ను అర్చింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధంగా నువ్వు చేసిన సో తప్పక ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా వాగ్దానం చేస్తున్నారో. తప్పకుండా నువ్వు నన్ను చేరుతావు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు ఒకటచే నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నాను. భగవంతుడు ఎంత కరుణ చూడండి. చాలా సులభంగా. ఏమన్నా కష్టం ఉందా అండి? మనం భగవంతుని గురించి ఆలోచించడం, భగవత్ కథలు చర్చించుకోవడము, భగవంతునికి భక్తులు కావడము, నమస్కారం చేయడము, అర్చన చేయడము, పూజ చేయడము ఏమైనా కష్టమా అండి? ఈ విధంగా చేస్తే నన్ను తప్పకుండా చేరతారని భగవంతుడు మనకు వాగ్దానం చేస్తుంటే మనకి ఏమైనా కష్టం ఉందా అండి ఈ మార్గంలో మనం భక్తి చేయడము? ఏం లేదు మాతాజీ. సరే, చాలా సులభం అండి భక్తి యోగము. ఏం కష్టం లేదు. చాలా చాలా సుఖం కర్తం అవ్యయం. చాలా సులభమైన విధానం మనకు ఇచ్చింది. చాలా ఈజీగా మనం భగవంతుని చేరుకోవడానికి చాలా సులభంగా ఇచ్చారు. ఆచార్యులు మరింత సులభం చేశారు దాన్ని. చాలా చక్కగా మన జీవిత విధానంలో ఎలా ఆచరించాలనేది మనతో ఆచరణ పూర్వకంగా ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నారు. నిదానంగా చేయడం ద్వారా మనం ఒక సాధన పూర్వకంగా సాధన ప్రకారం ఆచార నిర్దేశంలో చేయడం ద్వారా మన భవరోగం నశిస్తే మనకు ఆ హరినామం యొక్క రుచి తెలుస్తుందండి. ఇప్పుడు ఎలాగైతే కామెర్ల వ్యాధి వ్యక్తికి కండచక్కెర రుచి తెలియదో ఆ విధంగా మనకు హరినామం టేస్ట్ తెలియట్లేదు. కానీ సాధన చేస్తూ ఉంటే ఒకనాటికి మన రోగం నశిస్తుంది. మనకు ఆ యొక్క హరినామం యొక్క దివ్యమైన ఆనందం రుచి తెలుస్తుంది అనమాట. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారండి? భగవద్గీత 68వ శ్లోకం 71వ శ్లోకము. భావం. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. నాకు అతని కంటెను ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండబోడు. మన ఈ పవిత్రమైన సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేయువాడు జ్ఞాన యజ్ఞముచే నన్ను పూజించిన వాడగునని నేను ప్రకటించుచున్నాను. శ్రద్ధను అసూయ రాహిత్యమును కూడి శ్రవణము చేయువాడు కూడా సర్వ పాప ఫలముల నుండి విముక్తుడై పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకములను పొందగలడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. చూడండి మళ్ళీ ఇందులో ఇంకా మంచి బెనిఫిట్స్ చెప్తున్నారు. ఇది మీరు వినడమే కాదు, ఈ పరమరహస్య జ్ఞానాన్ని విని ఆచరించడమే కాదు, ఇతరులకు కూడా వివరించు వాళ్ళకి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభిస్తుంది. మనం ఆచరించడము, ఇతరుల పరోపకారం చేయడం, ఇతరులకు తెలియజేయడము.
ఈ విధంగా ఎవరైతే ప్రచారం చేస్తారో భగవంతుని గురించి, భగవద్ హరినామం గురించి అందరికి ఇతరులకు చెప్తారో వాళ్ళు చివరికి అంత్యమున అతడు నన్ను తిరిగి చేరగలరు అని భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనకు హామీ ఇస్తున్నారు. ఏ విధంగా తనను చేరుకోవాలి అనేది మార్గాన్ని మనకు సులభంగా ఇస్తున్నారు. ఈ విధంగా ఎవరైతే నా గురించి అందరికీ చెప్తారో ఈ పరమ రహస్య జ్ఞానాన్ని, నా భక్తుడిగా నాకు పూజించు, నన్ను కీర్తించు, నన్నే సర్వదా చింతించు, ఈ విధంగా ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని, పరమ రహస్యమైన జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తారో ఆ వ్యక్తి అందరికంటే ప్రియమైన సేవకుడు అంట. నాకు అతని కంటే ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తున్నారు భగవంతుడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండబోరు. 2 సార్లు చెప్తున్నారు. నాకు అతని కంటే ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో లేడు, అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండబోడు. ఎందుకంటే ఆచార్యులు ఇంతగా వాళ్ళు ప్రాణాలు అర్పించి తపస్సు చేసి వాళ్ళ జీవితాన్ని అర్పించి వివాహం చేసుకోకుండా వాళ్ళ తపస్సు తీసుకొని త్యాగం చేసి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బద్ధజీవుల పట్ల దయ, కరుణ భగవంతునికి అత్యంత ప్రియమైన కార్యం అండి ప్రచారం చేయడం. కాబట్టి వాళ్ళు ఎంతటి కష్టాన్నైనా తపస్సునైనా స్వీకరించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అతని కంటే ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో లేడు, అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోదు. మన ఈ పవిత్రమైన సంవాదం శ్రద్ధతో అధ్యయనం చేయవాడు జ్ఞాన యజ్ఞం చే నన్ను పూజించిన వాడుగునని నేను ప్రకటించుచున్నాను. ఈ భగవద్గీత అధ్యయనం చేసిన వారు శ్రద్ధతో వాళ్ళు కూడా నన్ను జ్ఞాన యజ్ఞంతో పూజించిన వారు అవుతున్నారని భగవంతుడు ప్రకటిస్తున్నారు ఇక్కడ. కాబట్టి శ్రద్ధతో భక్తితో కూడిన భగవద్గీత పఠనము భగవంతుని ఎంతగానో సంతృప్తి పరుస్తుంది. ఆ విధంగా భగవంతుని పూజించిన వారం అవుతాము హరినామ సంకీర్తనంతో, భగవద్గీత అధ్యయనంతో. శ్రద్ధను అసూయ రాహిత్యమును కూడి శ్రవణం చేయవాడు కూడా సర్వ పాప ఫలముల నుండి విముక్తుడై పుణ్యాత్ములు నివసించి పుణ్యలోకములను పొందును. ఈ విధంగా ఎవరైతే శ్రద్ధతో అసూయ రాహిత్యంతో, అసూయ లేకుండా ఈ భగవద్గీతను శ్రవణం చేస్తారో వాళ్ళు కూడా సర్వ పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములు నివసించి పుణ్యలోకాలను పొందుతారని చెప్తున్నారు. భగవద్గీత 18వ అధ్యాయం 72వ శ్లోకం. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైగ్రానేన చేతసా ఖచ్చిత జ్ఞాన సమ్మోహః ప్రతిష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ధనుంజయ, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ. భగవంతుడు ఏమడుగుతున్నారండి ఇక్కడ? ఓ పార్థ, ఓ ధనంజయ, నువ్వు వృధా కుమారుడివి, పార్థుడివి. ఇంకా యజ్ఞాల కోసము ఆయన యుద్ధం చేసి ధనానంతటిని తీసుకొని వచ్చారండి ధనంజయ. అన్ని వీర కార్యాలు చేసావు కదా, మరి ఇప్పుడు నీకు ఏకాగ్రతతో కూడిన మనస్సుతో ఈ భగవద్గీత ఏదైతే భగవంతుడు చెప్పారో ఆ దివ్య జ్ఞానాన్నంతటిని ఏకాగ్రతతో నీవు శ్రవణం చేసావా? అర్జునుడు ఎంతో ఏకాగ్రత కలవారండి. ఆయన బాణం లక్ష్యాన్ని చేరే తీరుతుందనమాట. అంత ఏకాగ్రతతో ఉంటారు. అలా ఏకాగ్రతతో నీవు విన్నావా? నీ అజ్ఞానం మోహం ఇప్పుడు నశించాయా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నా స్వజనుల్ని సంహరించడము పాపమని ఆయన బాధపడ్డారు. వాళ్ళని సంహరించి రాజ్యం నాకు అవసరం లేదని ఆ విధంగా ఆయన బాధపడ్డారు కదా. ఇప్పుడు ఎవరు నీ స్వజనము? ఏమిటి? దేహాలేంటి? ఆత్మ ఏంటి? పరమాత్మ ఏంటి? భగవంతునికి మనకు గల సంబంధం ఏంటి? ఆ సంబంధంలో ఎలా వర్తించాలి? భగవత్ ప్రీత్యర్థం ఎలా కార్యాలు చేయాలి? ఇలాంటివన్నీ నీకు అర్థమైనాయా? నీ అజ్ఞానం నశించిందా అని భగవంతుడు ఇక్కడ అడుగుతున్నారనమాట. 18వ అధ్యాయము 73వ శ్లోకము. అర్జున ఉవాచ నష్టో మోహాశ్రుతిర్లబ్ధ తత్వ సాధాన్మయాచ్యుత
స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నా మోహం ఇప్పుడు నశించినది, నీ కృపచే స్మృతిని తిరిగి పొంది తిని. ఇప్పుడు నేను స్థిరుడను సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధముగా ఉన్నాను. అర్జునుడు చూడండి, దివ్య జ్ఞానం విన్న తర్వాత ఆయన ఎంత తెలివైన వ్యక్తి, దీనిని వెంటనే స్వీకరించారనమాట. ఓ అచ్యుత, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, అచ్యుత అంటే నువ్వు చితి లేని వాడవు, నీవు నా యొక్క రథం నడపటకు చేసినా కూడా నీ స్థితి దివ్యమైంది, నువ్వు దేవాదేవుడవు, నువ్వు అచ్యుతుడవు, స్థితి లేని వాడవు అని చెప్తున్నారు, సంబోధిస్తున్నారు. నా మోహం ఇప్పుడు నశించింది మీ దయ వల్ల, మీ కృపచే నేను తిరిగి స్మృతిని పొంది తిని. మనం మర్చిపోయామండి, మనం భగవత్ సేవకులము, భగవద్ దాసులము, మన సహజ స్థితి భగవంతుని సేవ చేయడము, ఇది జ్ఞానం మనం మర్చిపోయాం. భగవంతుని దయ వల్ల, ఆచార్యుల దయ వల్ల మనకు ఇది తిరిగి గుర్తు చేస్తారు భగవంతుడు. భగవంతుని దయ వల్ల మనకి ఈ స్మృతి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను స్థిరుడనయ్యాను, చంచలత్వం వదిలిపెట్టాను, స్థిరత్వం పొందాను, సందేహరహితుడనయ్యాను, నీ ఆజ్ఞానుసారం నేను యుద్ధం చేయుటకు వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడ అర్జున్ తెలుపుతున్నారు. కృష్ణ ప్రీత్యర్థమే మనం ఏ కార్యాలైనా చేయాలి, కృష్ణుడు చెప్పినారంటే అది చేయాలి, అప్పుడు మనం పూర్ణత్వాన్ని పొందుతాం. ఆయన ఆజ్ఞానుసారం మనం వర్తించడానికి సిద్ధంగా ఉంటే భగవంతుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తారు, అన్ని దారులు తెరుచుకుంటాయండి. మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 1000 అడుగులు వచ్చి మనకు దగ్గరకు తీసుకుంటారు. భగవద్గీత 18వ అధ్యాయం 78వ శ్లోకం అండి, అందరూ చదవండి ఈ శ్లోకం, చివరి శ్లోకం. సంజయ్ ఉవాచ సంజయ ఉవాచ యత్ర యోగి యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుంధరః తత్ర శ్రీర్విజయో భూతిః నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగీశ్వరుడు అర్జునుడు అచట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా ఉండను. అది నా అభిప్రాయం. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి ఈ శ్లోకము? యోగేశ్వరో కృష్ణ, సంజయుడు చెప్తున్నారండి. సంజయుడు చెప్తున్నారు. సంజయుడు యొక్క ఆయన భక్తుడు, ఆయన అభిప్రాయం చెప్తున్నారు. ఎక్కడ యోగేశ్వరుడు, యోగులందరికీ ఈశ్వరుడు అండి, భగవంతుడు. యోగేశ్వరుడైన ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండును, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడుండును, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా ఉండును, అదే నా అభిప్రాయము అని మళ్ళీ భక్తుడు ఇక్కడ సంజయుడు మళ్ళీ మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు భగవంతుడు, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు చర్చించిన ఈ దివ్య జ్ఞానాన్ని, అతి పరమ రహస్యమైన జ్ఞానాన్ని మనం అధ్యయనం చేసి భగవత్ కృపకు పాత్రులవుదామండి. ఎక్కడెక్కడైతే ఈ భగవత్ కీర్తన జరుగుతుందో అక్కడ సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయంగా ఉంటాయండి. ఇది మనకు భక్తుల ఇచ్చిన వరము. ఈ అధ్యాయం యొక్క పునఃసమీక్ష అండి, జ్ఞానము, సత్వగుణము అన్ని జీవరాశుల్లో నుండి ఒక ఆధ్యాత్మిక స్వభావం కనిపిస్తుంది. అన్ని జీవరాశులు ఆత్మస్వరూపులు, వారి యొక్క హృదయంలో పరమాత్మ ఉన్నారు అనే దృష్టితో చూస్తారండి సత్వగుణంలో ఉన్నవారు. సత్వగుణం మొదట్లో విషంలా ఉండవచ్చు, కానీ చివరిలో అమృతంలో మారుతుంది, అంటే వారు ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. కాబట్టి భక్తి యోగం మొదట్లో మనకు కష్టంగా విషంలా అనిపించినా కూడా మనం తీసుకోవడం ద్వారా భక్తియుక్త సేవలు చేస్తూ, హరినామం జపిస్తూ, భగవద్గీత, భాగవతం అధ్యయనం చేస్తూ ఉండడం ద్వారా చివరికి మనం అమృతత్వాన్ని పొందుతాము. కాబట్టి సాధన ముఖ్యమైనదండి, ప్రతిరోజు సాధన చేయాలి. భక్తుల సాంగత్యంలో ఇంకా భజన, కీర్తన ఇవన్నీ కూడా మనకు చాలా ప్రభావవంతంగా ఉంటాయండి. ఆనందం, రజోగుణం మొదట అమృతంలా కనిపించిన చివర్లో విషంలా మారుతుంది. ఇంద్రియాలను వాటి వస్తువులతో తాకడం వలన ఉత్పన్నం అవబడుతుంది.
ఇంద్రియాలు భౌతిక వస్తువుల ద్వారా పొందేదండి. ఇది మొదట్లో బాగున్నట్లు అనిపిస్తుంది, అమృతంలా సుఖంలా అనిపిస్తుంది, కానీ చివరికి విషంలా మారుతుంది. మనను జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో తోసేస్తుంది. మనం చేసే కార్యాలన్నీ పుణ్య ఫల కర్మ ఫలాలు ఇస్తాయి. వాటి ద్వారా మనం మళ్ళీ కష్టాల పాలవుతాము. ఈ తమో గుణము భ్రాంతి అండి. ఆత్మ సాక్షాత్కారానికి తెలియకుండా అంధత్వంలో అజ్ఞానంలో ఉంటుంది. తమో గుణం నుంచి బయటపడాలి, రజోగుణం నుంచి కూడా బయటపడాలి. సత్వగుణ స్థితిలో కొంచెం భగవత్ సేవ పట్ల అనుకూలమైన భావనలు ఉంటాయి. సత్వగుణ ఆహారం తీసుకోవాలి. తర్వాత సత్వగుణం కూడా మనకు పుణ్యకర్మ ఫలాలు ఇవన్నీ ఆటంకం అవుతాయి కాబట్టి విశుద్ధ సత్వగుణ స్థితిలో భగవత్ సేవా కార్యక్రమాలు చేయాలండి. అవి మనల్ని బంధించవు, మనల్ని భగవంతుని దగ్గరకు చేరుస్తాయి, భగవత్ ప్రేమను ఇస్తాయి, కృష్ణ సేవలో నిలుపుతాయి శాశ్వతంగా. ఇది పరమ గుహ్యతమమైన జ్ఞానం అని చెప్తున్నారు భగవంతుడు. సర్వదా నన్ను గూర్చే చింతింపుము, నా భక్తుడు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడగుటచే నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నానని చెప్తున్నారు. సర్వ విధములైన ధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును, భయం నొందుకుము. భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు, నన్ను శరణు పొందు, నేను నీ అన్ని సర్వ పాప ఫలాల నుంచి నిన్ను ముక్తిని చేస్తాను, నువ్వు భయపడకు అని. సంజయ్ అభిప్రాయం అండి. ఇక్కడ సంజయుడి అభిప్రాయము, కృష్ణ ఎక్కడ కృష్ణుడు ఉంటారో, ఎక్కడ అర్జునుడు ఉంటారో అక్కడ సంపదం, విజయము, అసాధారణ శక్తి, నీతి తప్పకుండా ఉంటాయని మనకు సంజయుడు భక్తుడు అండి. ఆయన భక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయము, వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇస్తున్నారు. పవిత్ర నామ మహిమ అండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని పఠించవలసిన ప్రాముఖ్యతను శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 1వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో ఈ క్రింది విధంగా నొక్కి వక్కానించడం జరిగింది. శృకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇలా అంటున్నారు. పరీక్షిత్ మహారాజు భక్తులండి, ధర్మరాజు యొక్క మనవడు, అంటే అర్జునుని యొక్క కుమారుడు అభిమన్యుడు ఉన్నారు కదా, అభిమన్యుని యొక్క కుమారుడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుతో ప్రియమైన హరే కృష్ణ మహాప్రజగం అదృశ్య ఒక వ్యక్తి పరిపూర్ణ చాలా సంతోషం. శాస్త్రదానము మీరు దానం చేసిన పుస్తకము దేవాలయం వారు పంపిణీ చేస్తారు. మీరు ఏదైనా పుస్తకాలు పిల్లలకి అందరికి చదువుకోవడానికి దానం చేయొచ్చండి. శాస్త్రాలు చాలా పుస్తకాలు టెంపుల్లో చాలా డిస్కౌంట్ కి ఇస్తున్నారండి, ఎందుకంటే ప్రచారం కోసము. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళందరూ తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభు జీవితము, వారి యొక్క ఉపదేశాలు అందరూ చదివి పూర్ణ లాభాన్ని పొందాలి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించాలి, భక్తియుక్త మార్గంలో నడచాలి. కాబట్టి పిల్లలు ఈనాటి పౌరులు రేపటి పౌరులు అండి. భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. కాబట్టి వారికి దివ్యజ్ఞానాన్ని పంచడం కోసం మీ వంతు మీరు కూడా సహాయం చేయండి. ఈ పుస్తకాలు పిల్లలకు మీరు డొనేట్ చేయొచ్చండి. టెంపుల్ వారు పుస్తకాలను ప్రచారం చేస్తున్నారు. మాతాజీ రండి. వివరాలు వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. అందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి. ఈ గీతా
పొద్దుటూరు వచ్చేసండి. ఇప్పుడు 3 దగ్గర టెంపుల్ మార్చండి. నిన్నటి నుంచి దయచేసి ఇస్కాన్ హరే కృష్ణ మాతాజీ. ఎవరో ఇద్దరు వాయిస్ మ్యూట్ చేసుకోలేదు, మీ మాట వినపడట్లేదు మాతాజీ. వాళ్ళ టీవీలో ఏదో సౌండ్స్ వస్తున్నాయి. మాతాజీ గారు ఓకే, మ్యూట్ చేశానండి. దయచేసి మైక్లో ఆన్ చేసుకున్న వెంటనే మీరు మ్యూట్ చేసుకుంటూ ఉండండి, దానివల్ల ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధన్యవాదాలండి. మీరందరూ ఈ 18 రోజుల కోర్సు కంప్లీట్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. ఈ కోర్సు మీకు ఎలా అనిపించిందండి? మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నదా? ఈ భగవద్గీత సారం అండి, అధ్యాయం సారం కొంచెం కొంచెం మనం పూర్తిగా అధ్యయనం చేయాలి. మీకు ఇప్పుడు కేవలం కొంచెం కొంచెం సారం మాత్రం తెలియజేయడం జరిగింది. ఈ క్లాసులు మీకు ఉపయోగకరంగా ఉన్నాయండి? హరే కృష్ణ మంత్రం రోజుకి ఎన్నిసార్లు చదవాలి మాతాజీ? మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మాతాజీ. ఆచార్యులు మనకు సదా జపించాలని నిర్దేశించారు. కాకపోతే మనం ప్రాక్టీస్ కోసము 108 సార్లు జపిస్తే ఒక మాల అవుతుందండి. ఉదయము బ్రహ్మముహూర్త సమయంలో మనం సత్వగుణ స్థితిలో ఉంటాము. ఆ సమయంలో జపించుట చాలా ఉత్తమమైంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేచి మీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి మహామంత్రం జపించండి. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 108 పూసల మాల పైన జపిస్తారండి. మీ దగ్గర ప్రస్తుతానికి మాల లేకపోతే మీరు శనగ గింజలు కానీ ఏంటైనా వేరుశనగ పప్పు కానీ ఏదైనా 108 పెట్టుకొని ఒక్కొక్క గింజ పక్కన పెడుతూ ఒక్కొక్క గింజకు పూర్తి మంత్రాన్ని చెప్పండి. ఫస్ట్ ఒకసారి పంచతత్వ మంత్రం చెప్పండి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని ఒకసారి చెప్పి పూర్తిగా 108 సార్లు ఒక్కొక్క పూస పైన పూర్తి మంత్రం 32 అక్షరాలు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని మీరు 108 సార్లు జపిస్తే ఒక మాల అవుతుందండి. ఆ విధంగా మీరు ఒక నిర్దిష్ట సంఖ్య పెట్టుకోండి. ఫస్ట్ మీ టైంను పట్టించి ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఒక మాల అవుతుంది. ప్రాక్టీస్ మీద మీరు 15 నిమిషాలకు 2 మాలలు చేయగలరు, అరగంటకు 4 మాలలు చేయగలరు. మనకు భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చారండి. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ జపించండి. జపమాల లేకుండా కూడా మనం ఎప్పుడు తలుచుకుంటూ ఉండొచ్చండి. పని చేసుకుంటూ మనం స్నానం చేస్తూ అయినా, వంట చేస్తూ అయినా, నడుస్తూ అయినా, బట్టలు ఉతుకుతూ అయినా ఎక్కడైనా జపించవచ్చు. ఎట్టి నియమాలు లేవు హరినామం జపించడం కోసము. కాబట్టి మీరు ఎక్కడైనా జపించవచ్చు. ప్రయాణంలో కానీ, నడుస్తూ కానీ, ఎక్కడైనా. మనం ఖాళీగా నోరు తినడానికి మాట్లాడడానికే కదండి నోరు ఉపయోగించేది. మిగతా సమయాల్లో ఖాళీగానే ఉంటుంది. కాబట్టి జపిస్తూ చెవులతో వింటూ ఉండాలని మంత్రం చాలా ప్రభావవంతం. మంత్రం వినడం చాలా ముఖ్యమైనది. మంత్రం వినడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ మహామంత్రం మన నోటితో చెప్తూ మన చెవులతో వినాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చేతి గెనుపుల మీదైనా జపించుకోవచ్చు. మీ దగ్గర జపమాల లేకపోతే మన చేతికి 3 భాగాలుగా ఉంది కదండి గెనుపులు ప్రతి ఒక్క వేలికి. వాటి మీదైనా మీరు 108 సార్లు జపించుకోవచ్చు. ఒక చేతికి 4 వేలు 5 సార్లు, 4 వేలు 4 సార్లు మీరు బొటన వేలుతో గెనుపులను మంత్రం జపించుకుంటూ మీరు లెక్క పెట్టుకున్నారంటే ఒక చేతి మీద 4 వేళ్ల మీద 5 సార్లు, ఒక చేతి మీద 4 వేళ్ల మీద 4 సార్లు జపిస్తే 108 సార్లు అవుతుందండి. లేదంటే మీరు జపమాల తీసుకొని జపమాల మీద జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మన చర్మం కూడా చేయితో పట్టుకుంటాం కదా, మన చర్మం కూడా పవిత్రం అవుతుందండి జపమాలను స్పర్శిస్తూ మనం జపం చేయడం ద్వారా. దగ్గరలో ఉన్న ఇస్కాన్ సందర్శించండి, జపమాల తీసుకోండి. జపించే విధానం కూడా భక్తులను అడిగి తెలుసుకోండి. చాలా సులభం అండి, ఏం కష్టం లేదు ఇందులో. ప్రతి ఒక్కరూ జపం చేయవచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయండి, ప్రశ్నలు ఉన్నాయా? మీకు ఈ భగవద్గీత జ్ఞానం
సారం భగవద్గీత సారం క్లాసులు 18 అధ్యాయాలు 18 రోజులు ఉపయోగపడుతుందా అండి ఈ కోర్సు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరు దేవుళ్ళందరూ సమానమైనప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని మాత్రమే దేవాది దేవుడని ఎందుకు అంటారు? ఒక్కరే మూలం ఉంటారండి, ఆది పురుషుడు. ఆయన నుంచే అందరు వస్తారు కాబట్టి మూల పురుషుడు ఆది దేవుడు ఆయనే కాబట్టి ఆయనే ముఖ్యమైన వారండి. ఆయన నుంచే సమస్తము సృష్టి సమస్త దేవతలు అందరూ కూడా ఆయన నుంచే వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంట్లో పెద్దవారు ఉంటారు, వారే ముఖ్యమైన వారు. ఎందుకంటే వారి నుంచే మనం ఆస్తులు గాని, వారి నుంచే మనం పేరు ప్రతిష్టలు గాని, వారి నుంచే శరీరం గాని అన్ని వారి నుంచే పొందాం కదండి. ఇంటి పెద్ద అని ఎందుకంటారు? ఇంట్లో ముఖ్యమైన వారు ఇంటి పెద్ద. ఎందుకంటే వారి నుంచే మనం పొందుతున్న, వారు మనల్ని పోషిస్తున్నారు, వారే మనల్ని రక్షిస్తున్నారు. అంటే భగవంతుడు మూలం అండి. ఇక్కడ మనం యజమాని అనుకుంటున్నాము కానీ మనం పోషించే వాళ్ళం కాదు, రక్షించే వాళ్ళం కాదు. భగవంతుడే పోషించేవారు, భగవంతుడే సర్వజీవులను రక్షించేవారు. ఆయనే మూలం అండి. ఆయనే సమస్తానికి అధిపతి, సమస్తాన్ని పోషించేవారు, సమస్తాన్ని రక్షించేవారు, సమస్తానికి కారణభూతుడు. కాబట్టి ముఖ్యమైన వారు ఎవరు ఉంటారో వారిని సేవించడం మిగతా అంశాలన్నిటి యొక్క కర్తవ్యం. కాబట్టి మిగతా దేవతలందరూ కూడా ఆయన సేవలోనే ఉంటారు. వాళ్ళకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇవ్వబడుతుంది. వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సేవను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మిగతా అన్ని మావే అని ఎవరు చెప్పలేరండి. మిగతా దేవీ దేవతలు వాళ్ళకి ఏవైతే డ్యూటీ ఇవ్వబడిందో ఆ సేవ మాత్రమే వాళ్ళు నిర్వహిస్తారు. అది కూడా భగవంతుని నిర్దేశానుసారం, అంటే ఆ జీవుల యొక్క కర్మఫలాలను అనుసరించి మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు, ఎక్కువ ఇవ్వలేరు అన్నమాట. అర్థమైందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్థమైందా? అర్థమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందువల్లనే మనము మూలాన్ని సంతృప్తి పరిస్తే మిగతా అందరూ సంతృప్తి పరపబడతారండి. సపరేట్ గా మనం 3 కోట్ల మంది దేవతలు గాని, 33 కోట్ల దేవతల మంది గాని మనం సంతృప్తి పరపలేము. మూలాన్ని ఎప్పుడైతే సంతృప్తి పరుస్తామో అందరూ సంతృప్తి పరపబడతారు. అంటే ఇప్పుడు మన కడుపుకు ఆహారం అందిస్తేనే మిగతా అవయవాలకు శక్తి వస్తుంది. అలాగే భగవంతుని సేవిస్తేనే మిగతా దేవతలందరూ కూడా శక్తి పొందుతారు. వాళ్ళు మనకు కావాల్సినవన్నీ ఇస్తారనమాట. ఈ హరే కృష్ణ మహామంత్ర యజ్ఞం ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. వాళ్ళు మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తారు. చెట్టు మూలానికి నీరు పోయడం ద్వారా చెట్టు కొమ్మలు, రెమ్మలు, పూలు, కాయలు అన్ని కూడా శక్తిని పొందుతాయి. వేర్లకు నీళ్లు పోస్తే మూలానికి. భగవంతుని సేవించడం ద్వారా సమస్త దేవతలు, సమస్త జీవులు, సమస్తము సంతృప్తి చెందుతుందండి. అందరూ కూడా సమస్తం మనకు కావాల్సినవన్నీ దేవతలు కూడా అనుగ్రహిస్తారు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా మాతాజీ? మీ అభిప్రాయాలు చెప్పండి. మీకు ఈ కోర్స్ ఉపయోగపడుతుందా? మీకు ఉపయోగపడితే మిగతా మీ వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరినైనా జాయిన్ చేయండి. వాళ్ళు కూడా ఈ దివ్యమైన జ్ఞానాన్ని పొంది వాళ్ళు కూడా భగవంతునికి దగ్గర కావాలి. వాళ్ళు హరినామం చేయాలి. ఈ విధంగా మనం జీవులకు చేసే పరోపకారం అత్యుత్తమైన పరోపకారం ఉంది. శాశ్వతంగా వాళ్ళు సంతోషంగా ఉండటానికి మనం మార్గం చూపిన వారం అవుతాం. మీకు ఈ కోర్సు ఉపయోగపడుతుందా మాతాజీ? ఇంకా ఎవరైనా చెప్పండి. మీకు ముందు భగవద్గీత చదువుతున్నప్పటికీ ఈ కోర్సు విన్న తర్వాత మీ భగవద్గీత అర్థం చేసుకోవడానికి తేడా ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం ప్రయోజనం లేదంటారు అయితే? ఉంది మాతాజీ. ఎవరు పలకట్లేదు కదా, ఏమైనా ఉపయోగం లేదేమో. మీరు ఏదైనా అభిప్రాయం చెప్తే మా సేవలో మేము మార్పులు చేస్తామండి. మీకు ఏదైనా ఇది అర్థం కావట్లేదు మీరు చెప్పేది అని చెప్తే. మీరు అడిగింది మ్యూట్ అయిపోయింది మాతాజీ, ఏం వినపడలేదు. వినపడలేదా? అందుకనే ఏం సమాధానం చెప్పడానికి రావట్లేదు.
ఓకే, మీకు ఏమైనా ఉపయోగపడుతుందా ఈ కోర్సు అని అడుగుతున్నాను మాతాజీ. ఉపయోగపడుతుంది మాతాజీ. భగవద్గీత అంటే భయపడే వాళ్ళం, భగవద్గీతను చూసి భయపడక్కర్లేదు. చదువు మామూలుగా అయినా మనం పాటించవచ్చు చదువుకుంటూ అని అదే అర్థమైంది మాతాజీ నాకు. శ్లోకాలు అవన్నీ భయపడతామేమో, చదవటానికి నోరు తిరగవు, మనకు అసలు ఆ సంస్కృతం అర్థం కాదు అన్న భావం నుంచి బయటకు వచ్చాం మాతాజీ. హరిబోల్. అవును మాతాజీ, ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది. అందుకే మీ పిల్లలకు కూడా నేర్పించండి, వాళ్ళ జీవితం చక్కగా లీడ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు మాతాజీ. హరిబోల్. అందరికి ధన్యవాదాలు. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిద్దాము. అందరూ పంచతత్వ మంత్రం పలకండి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ అండి. అందరికి ధన్యవాదాలు. రేపు ఆదివారం ప్రోగ్రామ్ కు వీలైనంత వరకు అందరూ హాజరుగండి. మీ యొక్క ఆధ్యాత్మిక బహుమతి తీసుకోండి, టెంపుల్ కి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోండి, భక్తుల దర్శనం చేసుకోండి, భక్తుల ముఖత భగవద్గీత క్లాస్ వినండి, మహాహారతి దర్శించుకోండి, మహాప్రసాదం స్వీకరించండి. ఉదయం 10:30 నుంచి కీర్తన ఉంటుందండి, 11:30కు క్లాస్ చెప్తారు. తర్వాత మీకు ఆధ్యాత్మిక బహుమతి ఇవ్వబడుతుంది. మహాహారతి చూసుకొని మీరు మహాప్రసాదం తీసుకోవచ్చు, కడుపు నిండా భోజన ప్రసాదం పెడతారు. ధన్యవాదాలండి ఈ క్లాసులు విన్నందుకు 18 రోజులు. ధన్యవాదాలు. హరే హరే.